హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. 7 మిరియాలతోటి రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలండి, ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ 7 మిరియాలే అని మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ 7 మిరియాలు అనేవి 7 జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయి. ఈ 7 మిరియాలు అనేవి మన జీవితాన్నే మారుస్తాయి, మనకున్నటువంటి సమస్యలన్నింటినీ తీరుస్తాయి. ఈ మిరియాలు అనేవి మన బాధను గ్రహించి, మన బాధలను గమనించి, ఆ బాధ అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా తరిమి కొట్టేస్తాయి అన్నమాట. మనకి ఇది నేను చెప్తున్న మాటలు కాదండి, మన పురాణ గ్రంథాలలో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారాలు చేసి వాళ్ళ అనుభవాలతో చెప్పినటువంటి మాటలు అన్నమాట. మనకుండేటటువంటి ఎలాంటి ఇబ్బందినైనా సరే ఈ మిరియాలు అనేవి దూరం చేస్తాయండి. వీటికి చాలా మంచి పేరుందనమాట. పురాణాల్లో చాలా మంది లక్షల మంది పరిహారం అనేది చేసి వాళ్ళ బాధ నుంచి, వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. ఎవరైనా సరే మన మాటలు వినాలన్నా, మన మాటకు విలువ ఇవ్వాలన్నా, మనం చెప్పేటప్పుడు మాటలకు ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మనకు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది బాగా పనికొచ్చిద్దండి. చాలా సార్లు ఏంటంటే ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర కానీ ఏదైనా సరే మనం ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ మాటని అలుసుగా చూస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. ఏంది నువ్వేం చెప్పేది అనేటటువంటి ఒక దృష్టితో ఎంత మంచి మాట అయినా సరే తేలిగ్గా తీసి అవతల పడేస్తారు. అప్పుడు మనకి ఎంత బాధేసిద్దంటే కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరుగుతాయి. అయినా కూడా సరే వాళ్ళు అసలు పట్టించుకోకుండా మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మనం కూడా అక్కడ వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడొచ్చు. మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో మనం ఏమి తిరిగి మాట్లాడలేక సైలెంట్ గా ఆ బాధ మనమే పెడతాము. మన వల్ల తప్పులు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసుకునేటట్లుగా చేసిద్ది అనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. అట్లా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతోటే మనం ఇట్లా సైలెంట్ గా ఉంటున్నాము అనే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే ఈ పరిహారం అనేది బాగా పనికొచ్చిద్ది. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు. సపోజ్ భార్యాభర్తలే చూసుకోండి, భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటుంటే వీళ్ళ మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి పుల్లలు పెడతా ఉంటారు. అది అత్తలు అవ్వచ్చు, ఆడబిడ్డలు అవ్వచ్చు, మరుదులు అవ్వచ్చు, మామ అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే పచ్చగా కాపురం చేసుకుంటుంటే వాళ్ళ కాపురాల్లో ఎటు సుఖం లేదని చెప్పేసి అదంతా తీసుకొచ్చి వీళ్ళు కూడా ఎందుకు సంతోషంగా ఉండాలని చెప్పి వీళ్ళకి మొగుడు పిల్లల మధ్యలో ఏదో ఒకటి గొడవలు పెడతా ఉంటారు. చిచ్చులు పెట్టెళ్ళి పక్కకెళ్ళి నవ్వుకుంటారు. వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ మాటలు నిజమే అనుకొని నమ్మి వీళ్ళిద్దరు ఇంట్లో కొట్టుకొని తిట్టుకుంటా ఉంటారనమాట. ఏరా నీ పెళ్ళాము, ఇంట్లో ఆ అత్తగారు కానీ ఆడబిడ్డలు కానీ, ఏరా నీ పెళ్ళాం నీ మాట వింటలేదు, నీ పెళ్ళాం చూసావా వంట చేసింది చండాలంగా ఉంది, మేము చెబితే వింటలేదు, లెక్క చేయట్లేదు, అది ఇది అని చెప్పి ఇక సాడీలు చెబుతూ ఉంటారనమాట. చదువుతుంటే వీళ్ళు తెలిసి తెలియని వాళ్ళు కదా, వీళ్ళు కథ చిన్న వయసు వాళ్ళే కదా, ఇంక నిజంగా అదంతా తీసుకొచ్చి పెళ్ళాన్ని తిడతాము, ఆయమ్మే బాధపడతాము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. నిజాలు గ్రహించుకొని పెళ్ళాం విలువ తెలిసేసరికి చాలా టైం పట్టిద్ది. అట్లాగా ఈ మధ్యలో వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ పని చేయకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా పనికొచ్చిద్ది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక్క రాత్రిలోనే మీకు ఈ పరిహారానికి మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. మీరు నమ్మకంతో చెయ్యాలి, రహస్యంగా చెయ్యాలి. మీరేం చేస్తారంటే సింపుల్ గా 7 మిరియాలు తీసుకోండి. 7 అంటే 7 చాలు. 7 మిరియాలను తీసుకొని ఎడం చేత్తో పట్టుకోండి. ఎడం చేత్తో పట్టుకుని ఆ 7 మిరియాలను ఇట్లా గుప్పిడి మూసేసేసి మీరు ఈ పరిహారం అనేది రాత్రిపూటే చెయ్యాలి, పగలు చేయకూడదు, రాత్రిపూట మాత్రమే చెయ్యాలి. అలాగే భోజనం చేసినాక చెయ్యాలి, భోజనం చేయకుండా చేయకూడదు. మీరు అన్నం తినేసేసి తర్వాత చక్కగా పడుకునే ముందు చేసుకోండి. ఆ 7 మిరియాలు తీసుకొని, అది ఎవరైనా సరే, మీరు కోరుకునే వ్యక్తి అయినా, మీరు ఇష్టపడే వ్యక్తి అయినా, పిల్లలు మీ మాట వినకపోయినా, మీ భర్త మీ మాట వినకపోయినా, కొంతమంది భార్యలు కూడా రెటమతంగా ఉంటారు. భర్తలు మంచోళ్ళే కష్టపడి పొగులల్లా సంపాదిస్తుంటే వీళ్ళిళ్లలో కూర్చొని కొంతమంది భర్తలను హింసించే బ్యాచ్ కూడా ఉన్నారనమాట. అలాంటి భార్యలు మారాలన్నా ఆ భర్తలు కూడా ఇలా కోసం చేసుకోవచ్చు అనమాట. అట్లా 7 మిరియాలను తీసుకొని ఎడం చేత్తో పట్టుకొని, కుడి చేత్తో కాదు ఎడం చేత్తో పట్టుకొని ఇట్లా పిడికిటి మూసేసేసి ఏ మనిషినైతే మీరు మారాలి అని అనుకుంటున్నారో ఆ మనిషి పేరు మీరు మనసులో చెప్పుకోండి 3 సార్లు. చెప్పుకొని సపోజ్ ఇప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తి సురేష్ అనుకోండి. సురేష్ నా మాట వినాలి, నేను చెప్పినట్లుగా వినాలి, నా మాటకు ఎదురు చెప్పకూడదు, నన్ను అర్థం చేసుకోవాలి, మా మధ్య వేరే వాళ్ళు గొడవలు పెడుతున్నారు, అవన్నీ పోవాలి, అవన్నీ పట్టించుకోకూడదు. లేకపోతే అమ్మాయి అనుకోండి లావణ్య, ఆ లావణ్య అనే అమ్మాయి నా మాట వినాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి,
అని ఇట్లా భార్య అయితే భర్త కోసం నా భర్త మారాలి, ఇంట్లో మా అత్త మాట మా ఆడపడుచుల మాట విని నన్ను వేధిస్తున్నాడు, అతను నిజానిజాలు తెలుసుకుని నన్ను బాగా చూసుకోవాలి. అదే భర్త అయితే భార్య కోసం నా భార్య నా మాట వినాలి, నన్ను లెక్క చేయట్లేదు, నా విలువ తెలుసుకోవాలి అని చెప్పి ఇట్లాగా మీరు మనసులో ఉన్నటువంటి మీ కోరికను వాళ్ళ పేరుతో సహా 3 సార్లు చెప్పుకోండి. 3 సార్లు చెప్పుకొని మనకేంటంటే ఇక్కడ దేవుడి ముందర చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రకృతి అనేది మనకు దైవంతో సమానం. ప్రకృతి మనకు అంతా కూడా గమనిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆ మిరియాలు కూడా మన బాధను గ్రహిస్తాయి. మిరియాలకు మన బాధను గ్రహించేటటువంటి శక్తి ఉంది. కాబట్టి మీరు ఏ దేవుడి ముందర చెప్పుకోవాల్సిన పని లేదు. చేతిలో పట్టుకొని ఆ మిరియాలతోటి ఆ ప్రకృతి మాతతోటి చెప్పుకోండి. ప్రకృతి అంతా గమనించిద్ది. ఖచ్చితంగా మన మాటలకు మన బాధకు ఖచ్చితంగా అది తీరేటట్టుగా చేసిద్ది అనమాట. అలా మనసులో చెప్పుకొని మీరేం చేస్తారంటే ఆ మిరియాలని ఒక వైట్ పేపర్ తీసుకొని తెల్లటి కాగితం తీసుకొని ఆ తెల్లటి కాగితం ఇంకా ఆ 7 మిరియాలు వేసేసేసి 2 కర్పూరం బిళ్ళలు దాని మీద పెట్టేసేసి అగ్గి పుల్లతో గీసి శుభ్రంగా కాల్చి బూడిద చేసేసేయండి. అట్లాగా ఈ పరిహారం మీరు ఇంట్లో షింక్ దగ్గరైనా చేసుకోవచ్చు. ఇంట్లో షింకులు లేకపోతే మీరు బయట కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా, గిన్నెలు కడుక్కుంటా ఉంటారు బయట, అట్లా బయట అయినా చేసుకోవచ్చు. చేసుకొని మర్చిపోకుండా ఆ బూడిద మీద మాత్రం నీళ్లు కొట్టేసేయండి వెంటనే. అది అట్లా ఉంచుకోకూడదు. ఇంట్లో శుభ్రంగా నీళ్లు కొట్టేసేసి అదంతా పోయేటట్టుగా శుభ్రం చేసేసేయండి. అలా చేస్తే మొత్తం కూడా అదంతా అవతల మనిషిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి ఆ మిరియాలు అనేవి అవతల మనిషిని మార్చడానికి పనికొస్తాయి. ఆ మంట అనేది అవతల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అవతల మనిషిలో ఉన్న మార్పును తీసుకురావడానికి, అవతల మనిషిలో ఉన్నటువంటి మంటను తగ్గించడానికి ఈ మంట అనేది బాగా పనికొచ్చిద్ది అనమాట. ఆ కాలి బూడిదైపోయింది. అతని ఆలోచన మన మీద ఉన్నటువంటి ఆ చెడు ఆలోచన అంతా అతనికి అట్లా బూడిద రూపంలో వెళ్ళిపోయిద్ది అనమాట. కాబట్టి మీకు ఈ పరిహారం అనేది నెంబర్ 1గా పనిచేసిద్ది. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు, 2 నెలలకు ఒకసారైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని మొండి సమస్యలకి మొండి మనుషులకి కొంచెం లేట్ అయినా మీకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరిద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మకంతో చేయండి. ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. చెబితే మాత్రం మీకు రిజల్ట్ అనేది రాదు. ఏం లేదు, సింపుల్ గా రేత్రి కాడ చేసుకోవటం. దీనికి పూజలు అక్కర్లా ఏం అవసరం లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు అట్లా తినేసేసి కొనుక్కునే ముందు అట్లా చేసుకొని కొనుక్కుంటే చాలు. తెల్లారేపటికి మీ సమస్య అనేది పరిష్కారం అయ్యిద్ది. తెల్లవారేపటికి అవ్వకపోయినా ఖచ్చితంగా మీకు నెల రోజుల్లో చెప్పాను కదా. చిన్న సమస్య అయితే 11 రోజుల్లో, మరీ పెద్ద సమస్య అయితే 21 రోజులు, మరీ పెద్ద సమస్య అయితే 54, మరీ పెద్ద సమస్య అయితే 108 రోజులు. కానీ సమస్య మాత్రం తీరదు అని మాత్రం అనుకోవద్దు. మీరు నమ్మకంతో చేయండి. నమ్మకం అనేది మనిషి జీవితానికి పునాది లాంటిది. మనం నమ్మకంతో చేసినప్పుడే మనకు ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. కొన్ని మొండి సమస్యలకి మొండిగా ఉండే వాళ్ళ ఈ అందాలతో పాటు వీళ్ళకి మొండిగా పొగర్లు కూడా ఎక్కువ అనమాట. వాళ్ళు కొంచెం దిగిరాటానికి ఒక్కొక్కసారి టైం పట్టింది. ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా తెల్లారేపటికే కూడా మారచ్చు. కాబట్టి మనం నమ్మకంతో చేసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది తప్పకుండా వచ్చింది. ఖచ్చితంగా ఈ పరిహారం అనేది నెంబర్ 1గా 7 మిరియాల పరిహారం నెంబర్ 1 రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. మీకు అందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా సరే ఎంత లాంగ్ అయినా సరే మీ మాట వినాల్సిందే. రాసి పెట్టుకోండి, నో డౌట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.